హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యశ్రీ బ్లాగ్స్. ఏంటక్క కాకరకాయలు పట్టుకునొచ్చో ఏం సంగతి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కాకరకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను నేను ఇవాళ. చూద్దాం ఎలా కుదురుతుందో మరి. ఫస్ట్ అయితే ఈ రౌండ్ షేప్లో అయితే కాకరకాయలు కట్ చేసుకున్నాను నేను. ఇలా రౌండ్ షేప్లో కట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి. అందుకంటే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కాకరకాయ ఫ్రై అయితే చేసేద్దాం వచ్చేయండి. సో ప్యాన్ తీసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుని తాలింపు అయితే పెట్టుకోండి. ఇలా తాలింపు పెట్టుకున్నప్పుడు ఉల్లిపాయ అయితే కంపల్సరీగా యాడ్ చేయాలి. ఉల్లిపాయ యాడ్ చేస్తేనే కాకరకాయ టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. సో ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వేగనిచ్చి కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. సో కాకరకాయ మనలో చాలామంది తినరు. సో మనం ఇలా చేస్తే ఏదైనా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి కాకరకాయ ఫ్రై ఎలా వచ్చిందో అని. మనకి చేదు రాకుండా ఫ్రై చేయాలి అంటే లాస్ట్లో మనం బెల్లం అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. బెల్లం యాడ్ చేస్తేనే కాకరకాయ చేదు అనేది ఉండదు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తున్నానో చూడండి, మీరు కూడా అలాగే చేసి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది కాకరకాయ ఫ్రై అనేది. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ అయితే కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయినాయండి. సో ఈ కంటెస్టెన్సీలో ఉన్నప్పుడు బెల్లం అయితే యాడ్ చేయాలి మనం. చూసారు కదా, నేను ఇక్కడ బెల్లం అయితే వేసేసుకున్నాను. సో బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద అయితే మగ్గనివ్వండి. చాలా బాగుంటుందండి. చూసారు కదా, దానికి టెక్స్చర్ మనకు తెలిసిపోతుంది. సో ఈ టైంలో అయితే కారం అయితే వేసుకోండి. కారం అయితే ఎంతో పట్టదు, ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది. అంతేనండి, ఈ వీడియో